నమస్తే అండి, వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీని చాలా క్విక్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను 2 కప్పులు వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలను ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టేసి ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, రుచికి సరిపడా ఉప్పును, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కల్ని వేసి కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి టమాటా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 6 కోడిగుడ్లను వేసుకున్నాను. ఎగ్స్ని వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. కంటిన్యూస్గా కలుపుతూ ఉండడం వల్ల అడుగు మాడిపోకుండా ఉండడమే కాదండి, కర్రీ కూడా పొడిపొడిలాడుతూ వస్తుంది. ఎగ్స్ వేసినప్పటి నుంచి కూడా మూత పెట్టకుండా కలుపుకోవాలి. కర్రీ వీడియోలో చూపిస్తున్న విధంగా అయిన తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ కర్రీ రెడీ అయినట్లేనండి. ఈ కర్రీ చపాతీ, పుల్కా, వైట్ రైస్ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.